హలో హాయ్ ఎవరివన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. నిన్నటి ఎపిసోడ్లో మనము ఒక ఆమె వచ్చింది కెమెరా కోసం మనని తీసుకోవడము, ఆ ఫోటో వ్యూ ఫైండర్ నుంచి చూడడము, పడిపోవడం ఇవన్నీ జరిగాయి కదండి. ఆమె ఎవరు అనేది తెలుసుకుందామండి ఈరోజు. ఆమె ఎవరు? రాంబాబు ఆమెని మెల్లగా నేల మీద పడుకోబెట్టాడు. ఏమిటండి గురువు గారు, ఏమైంది అన్నాడు కిష్టయ్య ముందుకు పరిగెత్తుకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుంటూ. కనబడ్డం లేదు, లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకురా. కిష్టయ్య లోపల నుండి గ్లాస్తో నీళ్లు తెచ్చాడు. రాంబాబు కిష్టయ్య చేతిలోంచి గ్లాస్ అందుకొని ఆమె ముఖం మీద కాస్త నీళ్లు చిలకరించాడు. ఆమెలో కాస్త చలనం కలిగింది. రాంబాబు మరి కాస్త నీళ్లు చిలకరించాడు. ఇంకా కొంచెం ఆమెలో కదలిక అనేది వచ్చింది. ఆమె కనురెప్పలు కదిలాయి. చిరుగాలికి చిటారు కొమ్మన చిగురుటాకుల్లా మెల్లమెల్లగా కళ్ళు తెరిచింది. రెప్పలు ఒక్కసారి అల్లల్లాడించి కళ్ళు విప్పారించి చూసింది. చటుక్కున లేచి కూర్చుని చీర కుచ్చిళ్ళు పాదాల మీదకి లాక్కుంది. ఎలా ఉందండి అన్నాడు రాంబాబు. నాకేమైంది? ఆమె ఎదురు ప్రశ్న వేసింది. మీరు కళ్ళు తిరిగి పడిపోయారు, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, చల్లని నీళ్లు కాస్త తాగండి. కిష్టయ్య నీళ్ల గ్లాసు అందిస్తూ అన్నాడు. ఆమె సగం గ్లాసు తాగింది. అతి నాజుగ్గా గ్లాసుని పక్కన పెట్టి లేచి నిలబడి కాస్త తూలింది. ప్లీజ్ కాసేపు కూర్చుని వెళ్ళండి అన్నాడు రాంబాబు. ఆమె కుర్చీలో కూర్చుంది. థ్యాంక్స్. ఆమె గొంతు నూతిలోంచి వచ్చినట్లుగా ఉంది. మీ ఆరోగ్యం బాగోలేదా అన్నాడు రాంబాబు ఆమె ఎదురుగా కూర్చుంటూ. అవునండి, వారం రోజుల నుండి జ్వరం. నిన్న ఉదయమే నార్మల్కి వచ్చింది. ఈ వారం రోజుల నుండి నేనేమీ తినలేదండి, అందుకే నీరసం వల్ల కళ్ళు తిరిగాయి అంది ఆమె. తిరిగే ఓపిక వచ్చే వరకు బయటికి రాకుండా ఉండాల్సింది మీరు. వారం రోజుల నుండి ఇంట్లో ఉండడం వల్ల చాలా బోర్ కొట్టిందండి, అందుకే బయటికి వచ్చాను. సారీ, మీకు చాలా శ్రమ ఇచ్చాను. నేను ఇంకా వస్తానండి. ఉండండి, కాస్త వేడివేడి కాఫీ తాగి వెళ్తురు గాని. ఒరే కిష్టయ్య, ఫ్లాస్క్ తీసుకుని వెళ్ళి కాఫీ పట్టుకురా. అబ్బే వద్దండి, థ్యాంక్ యూ, నేను ఇంకా వెళ్తాను అంటూ లేచి నిలబడి కాస్త ముందుకు తూలింది ఆమె. ఎందుకన్నా మంచిది, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ ఇంటి అడ్రస్ దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దండి, ఇప్పటికే మీకు నా వల్ల చాలా శ్రమ జరిగింది. పోనీ నా అసిస్టెంట్ని తోడిచ్చి పంపిస్తాను. అక్కర్లేదండి, థ్యాంక్ యూ, వస్తాను అని కెమెరా తీసుకొని మెల్లగా అడుగులేసుకుంటూ ఆమె బయటికి వెళ్ళింది. ఆ వైపుగా వెళ్తున్న ఖాళీ ఆటో వచ్చి ఆమె ముందు ఆగింది. ఆమె ఆటో ఎక్కింది. ఆటో రివ్వున ముందుకు దూకింది. కొన్ని క్షణాలు రాంబాబు కిష్టయ్య మౌనంగా ఉండిపోయారు. రాంబాబు దీర్ఘంగా నిట్టూర్చాడు. కిష్టయ్య అంతకంటే దీర్ఘంగా నిట్టూర్చాడు. ఎంత అందంగా ఉందండి గురువుగారు. అవునరా, చాలా అందంగా ఉంది. పేరేమిటండి? ఏమోరా, నేను అడగలేదు. అడ్రస్సు? అది అడగలేదు. ఏంటండి గురువుగారు, అంత అందమైన అమ్మాయిది పేరు అడ్రస్సు ఏమీ కనుక్కోలేదు మీరు? మనకెందుకురా, మొత్తానికి భలే ఛాన్స్ కట్టారండి గురువుగారు. ఏం, ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకుని తప్పురా, ఆ అమ్మాయికి పెళ్ళయింది, మెళ్ళో మంగళసూత్రాలు చూడలేదు? అవును గురువుగారు, కిష్టయ్య చెంపలేసుకున్నారు. ఆ అమ్మాయిని గురించి మర్చిపో అన్నాడు రాంబాబు. కిష్టయ్య తల ఊగించి మళ్ళీ చెంపలేసుకున్నాడు. ఆ అమ్మాయిని మర్చిపో అని రాంబాబు అన్నాడే కానీ ఆ అమ్మాయిని జన్మలకి మర్చిపోలేని సంఘటనలు ముందు ముందు తనకు జరుగుతాయని ఆ క్షణంలో రాంబాబుకి తెలియదు. రాత్రి 8:30 గంటలైంది. ఇంకా వెళదామా అన్నాడు రాంబాబు. నేనెప్పుడో రెడీ అన్నాడు కిష్టయ్య. రాంబాబు డ్రాయర్ సొరుగు తాళం వేసి లేచాడు. గ్రేట్ ఎస్కేప్. వాళ్ళిద్దరూ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. నొసటి మీద అరచేతులు చెమట ఊరుతుంది. పాదాలు చల్లబడిపోతున్నాయి. ఎంత వేగంగా నడవాలన్నా కుదరటం లేదు. కాళ్ళు తడబడుతున్నాయి. దానికి తోడు మాటి మాటికి చీర కుచ్చిళ్ళు పాదాలకి అడ్డు తగులుతున్నాయి. భయంతో ఆ ఇద్దరమ్మాయిల ముఖము పాలిపోయింది. చిచి, దరిద్రం సినిమా, పాడు సినిమా అంది ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సరోజ. ఇప్పటికీ ఇలా ఎన్నిసార్లు అన్నావే?
ఎన్నిసార్లు తిడతావు అంది లక్ష్మి ఆ అమ్మాయితో. అయినా ఆ సెక్స్ బాంబ్ హీరోయిన్గా వేసిన సినిమాకి వద్దే అంటే విన్నావు? చిచి, ఏం డ్యాన్సులవి, ఈలలు కేకలు ఒకటే గోల. కానీ అదంటే నాకు చాలా ఇష్టమే, నేను దాని ఫ్యాన్ని అంది లక్ష్మి. రెండోసారి వెళ్ళు ఆ సినిమాకి. చిచి, థియేటర్ మొత్తం మీద మనమిద్దరం తప్ప అసలు ఆడవాళ్ళు ఎవరైనా కనిపించారా? అసలు ఆ డ్యాన్సులు ఎలా చూశావే? ఒకటే గోల, అరుపులు, దానికి తోడు వెనుక నుండి మీద చేతులు వేయడం, జడ లాగడం, కాళ్ళతో నొక్కడం. చీ వేదవాళ్ళు, సరోజ చీదరించుకుంది. సారీనే, సినిమా బాగుంటుందేమోనని తీసుకొచ్చాను అంది లక్ష్మి. వెనుక ఆ వెధవ ఇంకా ఫాలో అవుతున్నాడా చూడు. ఏమో, కాస్త చూడు. బాబోయ్, నాకు భయం అంది లక్ష్మి గుండెల మీద చేసుకుంటూ. వేధావా, వాడే అనుకుంటా మన వెనక లైన్లో కూర్చొని మన మీద చేతులు వేసింది. కాస్త చూడవే అంది సరోజ. అమ్మో, నువ్వే చూడు. సరోజ మెల్లగా తల తిప్పి చూసింది. అతను పళ్ళికిలించాడు సరోజని చూసి. వీళ్ళకి 100 గజాల దూరంలో ఫాలో అవుతున్నాడు అతను. అడ్డచారల బనీని వేసుకుని అడ్డంగా బలిసి ఉన్నాడు. రింగులు రింగులుగా దుబ్బులా ఉన్న జుట్టు, కారాకెళ్ళితో గారపట్టిన పళ్ళు, చూడగానే ఇంప్రెషన్ పడిపోతుంది. వేధావా, ఇంకా ఫాలో అవుతున్నాడే. ఏమనుకున్నాడో అసలు, వాడి అందం చూసి మోహించేస్తామనుకుంటున్నాడేమో. వేధవ, అసలు ఈ విధవలంతా ఏమనుకుంటారే? మనము మ్యాట్ని చూసి వస్తున్నాం కాబట్టి సరిపోయింది. అదే ఫస్ట్ షో అయితే చీకట్లో ఇంకా భయం వేసేది అంది లక్ష్మి మెల్లగా వెనక్కి చూస్తూ. అడ్డచారాల బనైన వాడు గారపళ్ళు బయటపెట్టి కన్ను కొట్టాడు. వాడు తన నడక వేగం కాస్త పెంచాడు. అమ్మో, వాడు త్వరగా మన దగ్గరికి వచ్చేస్తున్నాడే, నాకు భయంగా ఉంది అంది లక్ష్మి ఏడుపు మొహం పెట్టి. కాస్త త్వరగా నడు, సరోజ విసుక్కుంది. దరిద్రం సినిమాకి వెళదామని చంపుకు తిన్నావుగా, అనుభవించు. కాలేజీలో అబ్బాయిలు నువ్వంటే హడలి చచ్చేవాళ్ళు కదే, ఇప్పుడు ఏంటి ఇలా భయపడుతున్నావు? నువ్వే ఏమైనా చెయ్యాలి. కాలేజీ అబ్బాయిలు వేరు, ఈ రౌడీ వెధవ వేరు. లక్ష్మి మెల్లగా మళ్ళీ వెనక్కి చూసింది. ఆమె గుండె గుబేలు మంది. అమ్మో, చాలా దగ్గరగా వచ్చేశాడే అంది సరోజ అరచేతిని పట్టుకొని నొక్కుతూ. వెనుక నుండి ఈల వినిపించింది. ఏ అమ్మాయి, మేడం పిలుస్తున్నాడు అడ్డచారల బనీనవాడు. లాభం లేదు, ఏమైనా చెయ్యాలి అనుకుంది సరోజ. ఆమెకి మెరుపుల ఆలోచన తట్టింది. ఎదురుగా వస్తున్న ఒక మధ్య వయస్కుడిని ఆపింది. ఏమిటి బాబాయ్, ఇలా ఎటు వెళ్తున్నావు అంది సరోజ అతని దారికి అడ్డుగా నిలుస్తూ. అతను తెల్లబోయి సరోజ వంక చూశాడు. బాగున్నావా బాబాయ్ అంది సరోజ తనే మళ్ళీ అంటూ. బాగున్నాను కానీ మీరు అతను ఇంకా ఏదో అనబోయాడు. పిన్ని ఎలా ఉంది బాబాయ్ అని అతన్ని మాట్లాడనేయకుండా తనే అంది. అలా అడుగుతూ 3 గంట చూసింది. ఆ అడ్డచారాల బనినవాడు కాస్త దూరంలో ఎలక్ట్రిక్ పోల్కి ఆనుకొని 2 చేతులు కట్టుకుని ఇటే చూస్తున్నాడు. పిన్యా, అది పోయి 2 ఏళ్ళైంది కదా, ఇంతకీ నువ్వెవరో నాకు తెలీదే. నెమ్మదిగా, వాడు వింటాడు అంది సరోజ. వాడా? ఎవడు? అదిగో అటు పక్కన ఎలక్ట్రిక్ పోల్కి ఆనుకుని ఉన్నాడే వాడు. ఆయన తల తిప్పి చూశాడు. ఆ అడ్డచారల బనినవాడు చటుక్కున తల అటు పక్కకు తిప్పేసి ఎటో చూస్తున్నట్టు నటించాడు. ఇంతకీ వాడెవడు? సరోజ తను లక్ష్మి సినిమాకి వెళ్ళటము, అడ్డచారల బనినవాడు తమ వెనుక సీట్లో కూర్చొని అల్లరి పెట్టడము, సినిమా అయిన తర్వాత వెంట పడటము అన్నీ చెప్పింది. మీరు పరిచయం ఉన్న వాళ్ళలా మాట్లాడితే వాడు వెళ్ళిపోతాడని అంది లక్ష్మి. ఓహో, అదా సంగతి. మెల్లగా అని పక్కకు తిరిగి చూశాడు. అడ్డచారల బనినవాడు మళ్ళీ తలకాయ అటుపక్కకి తిప్పేశాడు. మీ పిన్న బాగుందమ్మా, నువ్వు బొత్తిగా మా ఇంటికి రావడం మానేశామే, అది నిన్ను ఒకటే కలవరిస్తూ ఉంది అన్నాడు అతను సరోజ భుజాల మీద చేతులు వేస్తూ. ఎక్కడ బాబాయ్, అసలు తీరికే దొరకడం లేదు. ఈ ఆదివారం వస్తాను. ఆదివారం ఎందుకు? ఇప్పుడు రాకూడదు? ఇప్పుడు కుదరదులే బాబాయ్, లక్ష్మి సంతోషంతో అంది. వాడు వెళ్ళిపోతున్నాడు. సరోజ తల తిప్పి చూసింది. అడ్డచారల బనినవాడు తల ఉంచుకొని గబగబా అడుగులు వేసుకుంటూ వచ్చిన దారే వెళ్ళిపోతున్నాడు. చెప్పు, మా ఇంటికి ఇప్పుడే వస్తారు కదూ అన్నాడు ఏవేమీ పట్టనట్టు. ఆయన సరోజ భుజాలు పట్టి కుదుపుతూ.
వాడు వెళ్ళిపోతున్నాడు లేండి అంది సరోజ అతనితో. వాడు వెళ్ళిపోవడానికి మా ఇంటికి రావడానికి సంబంధం ఏమిటి? మా ఇంటికి రండి, కాసేపు ఉండి వెళ్ళిపోదురు కానీ. ఇంట్లో ఎవరూ లేరు. సరోజ భుజాల మీద ఆయన చేతులు బిగుసుకుపోతున్నాయి. సరోజ ఆయన వంక తీక్షణంగా చూసింది. ఆయన వెకిలిగా నవ్వాడు. వస్తావా? సరోజ అతని చేతులను భుజాల మించి లాగి విసిరికొట్టింది. బుద్ధి లేదు నీకు? నా అంత కూతుర్లు ఉండి ఉంటారు. నీ అంత కూతురుంది కానీ నీ అంత పెళ్ళామే లేదు అన్నాడు మెలికలు తిరిగిపోతూ. రావే లక్ష్మి, ఈ ముసలి విధవతో మనకేంటి? లక్ష్మి చెయ్యి పట్టుకుని సరోజ ముందుకు కదిలింది. మా ఇంటికి వస్తే తెలుస్తుంది నేను ఇలాంటి వాడిని. మా వెనకే వస్తావేం అంది సరోజ మండిపడుతూ. ఇది రోడ్డా? నీ రోడ్డా ఇది? నా ఇష్టం వచ్చిన చోటుకి నేను వెళ్తాను. ఇది ఎక్కడి కర్మే? ఒకడిని వదిలించుకొని ఇంకొకడిని తగిలించుకున్నాం అంది లక్ష్మి తల కొట్టుకుంటూ. నువ్వేం కంగారు పడకు, ఇందాకటి వాడు రౌడీ విధవ కాబట్టి కంగారు పడ్డాను. ఇలాంటి విధవల్ని సులభంగా ట్యాకిల్ చేయగలను అంది సరోజ లక్ష్మి చేతిని నొక్కుతూ. అతను వాళ్ల వెనకాలే నడుస్తూ రెండర్థాలు వచ్చే మాటలు పచ్చిగా మాట్లాడుతూ ఈల వేస్తున్నాడు. సరోజ హఠాత్తుగా వెనక్కి తిరిగి అతని వంక చూసి భకాలుమని నవ్వింది. అతను తెల్లబోయి అతను తెల్లబోయాడు. లక్ష్మి కూడా అంతకంటే తెల్లబోయింది. సరోజ ఇంకా విరగబడి నవ్వింది. ఏమైంది ఏమైంది అన్నాడు అయోమయంగా. అతను వెర్రి చూపులు చూశాడు. మీ ముక్కు మీద నల్లగా మసి. ఇందాకటి నుంచి చూస్తున్నా, నవ్వితే బాగుండదని ఆపుకున్నా. ఇంకా ఆపుకోవడం నా వల్ల కాదు. మళ్ళీ నవ్వుతూ తెల్లబోయి చూస్తున్న లక్ష్మి చెవిలో నువ్వు కూడా నవ్వు అంటూ జబ్బల దగ్గర గట్టిగా గిల్లింది. లక్ష్మి క్యూ అని గట్టిగా అరిచి జబ్బ తడుముకుంది. ఏమిటి అలా అరుస్తావు పిచ్చి ముండా? మీ ముక్కు మీద మసి చూసి జరుసుకుందండి. ఆయన అలా జోకర్లా ఉంటే నవ్వాలి కానీ జరుసుకుంటావేంటే అంటూ ఆయన కనబడకుండా లక్ష్మికి కితకితలు పెట్టింది సరోజ. లక్ష్మి కూడా పకపకా నవ్వింది. ఊహించని ఈ పరిణామానికి అతడు కన్ఫ్యూజ్ అయిపోయి అతని నవనాడులు అతనికి స్తంభించిపోయాయి. ఏం చెయ్యాలో తోచక బుర్ర పోక్కుని కాస్త జుట్టు పిక్కుని తల విదిలించి కళ్ళు మిటకరించి చూశాడు. కావాలంటే అదిగో ఆ పక్కనే ఉన్న అద్దాల షాపులోకి వెళ్ళి చూసుకోండి అది అంది సరోజ బయట కొమ్మురి నోట్లో దోపుకొని నవ్వాపుకుంటూ. అతను తడబడే అడుగులతో అద్దాల షాపులోకి వెళ్ళాడు. ఏం లాభం, వారు అద్దంలో చూసుకుని వెంటనే వచ్చేస్తాడు అంది లక్ష్మి. అదంత తేలికైన పది కాదులేవే. ఆ షాపు వాడు కస్టమర్లని ఒక పట్టాన వదిలిపెట్టాడు, ఏదో ఒకటి అంటగడతాడు. ఈలోగా మనం జారుకోవచ్చు. నేను ఒకసారి ఆ షాపుకి వెళ్ళి వచ్చాలే. ఆ షాప్ అతని సంగతి నాకు తెలుసు. ఇద్దరు త్వరగా ముందుకు అడుగులు వేశారు. ఆయన అద్దాల షాపులోకి అడుగు పెట్టగానే షాపులోని కుర్రాళ్ళు ఎదురు వచ్చి ఆయన చెరో పక్క పట్టుకొని బరబరా లాక్కొచ్చి కుర్చీలో కూర్చోబెట్టేశారు. రాండ్రి సార్ రాండ్రి, అయ్యే అన్నాడు షాప్ ఓనరు రెండు చేతులు బార చాపి ఆయన్ని కౌగిలించుకుంటూ. ఆయన కంగారు పడిపోయాడు. ఒక్కసారి అద్దం ఇస్తారా అన్నాడు. అర్రే, ఒక్కసారి ఏంది సాబ్, ఇక్కడ 10 సార్లు చూసుకోండి, ఇంటికి తీసుకెళ్ళి 100 సార్లు చూసుకోండి సాబ్. అబ్బే, నేను అద్దం కొనడానికి రాలేదు, ఓసారి ముఖం చూసుకుని వెళ్ళిపోదామని వచ్చాను అని లేచి నిలబడి గోడలకు తగిలించి ఉన్న అద్దాలలో తన ముఖం చూసుకొని మోసం దగా అని గట్టిగా అరిచాడు. షాప్ ఓనర్ కుర్రాళ్లకు కన్ను కొట్టాడు. వాళ్ళు ఆయన భుజాల మీద చేతులేసి గట్టిగా నొక్కి కూర్చోబెట్టారు. కుర్చీ ముందు టేబుల్ మీద ఒక అద్దం ఉంది. దాన్ని తీసి అందులో కూడా మళ్ళీ ముఖం చూసుకొని కుట్ర దగా మోసం అని అరిచాడు. షాప్ ఓనర్ ఆయన చేతిలోని అద్దం లాక్కొని వెనక్కి దాచేసి ఇలా మోసము దగా ఏమున్నది సాబ్, గవన్నీ బిల్కుల్ చీప్ వెరైటీ ఉన్నది, అందుకనే ముఖం గట్లా వంకర్ టింకర్గా కనిపిస్తుంది, మంచి క్వాలిటీ ఉన్నాయి, గవి తీసుకోండి, అందులో ముఖము ఉన్నట్లు కనిపిస్తుంది సాబ్. అర్రే, బడే సాబ్కి మంచి అద్దాలు చూపించండి రా. అబ్బే, నాకు అద్దాలు వద్దు, ఏమీ వద్దు, నేను వస్తా అంటూ లేచాడు. కుర్రాళ్ళు ఇద్దరు కిందికి నొక్కేశారు. అర్రే, గట్ల పరేషాన్ అవుతావెందుకు సాబ్, ముఖం వంకరగా ఆగుపడిన అద్దాలు చూపిస్తాం, తీసుకోండి. అర్రే, సార్కి తాపించండి రా. ఆయనకి కంగారు పుట్టింది. ఏదో ఒకటి కొనందే వదిలేలా లేరు, ఆలస్యం చేస్తే లాభం లేదు, అవతల అమ్మాయిలు వెళ్ళిపోతారు. నాకు టీ వద్దు కానీ నేను ఈ అద్దం తీసుకుంటా
అన్నాడు. ఆయన టేబుల్ మీద నుండి ఒక అద్దం తీస్తూ, అది ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునే చిన్న అద్దం అది. గది మీకెందుకు సాబ్? నాకు కాదు, మా అమ్మాయికి. చెప్పు ఎంత? 5 రూపాయలు. షాప్ ఓనర్ చేతిలో 5 రూపాయలు పెట్టి బయటకు పరుగులు తీశాడు ఆయన. లక్ష్మి వెనక్కి తిరిగి చూసి కెవ్వమంది. ఏమైంది అంది సరోజ కంగారుగా. వాడు అంత దూరంలో ఉరుకులు పరుగులు పెడుతూ వస్తున్నాడే. అద్దాల షాపు వాడిని త్వరగానే వదిలించుకున్నాడు. మనల్ని చూశాడా? నడక వేగం పెంచుతూ అంది సరోజ. లేదనుకుంటూ ఈ జనంలోకి వాడికి కనిపించలేదు. రోడ్డుకి అటు ఇటు చూస్తూ గబగబా వస్తున్నాడు అంది లక్ష్మి వెనక్కి చూస్తూ. అయితే ఈ స్టూడియోలో కాసేపు తలదాచుకుందాం, త్వరగా రా అంటూ పక్కనే ఉన్న ఫోటో స్టూడియోలోకి లక్ష్మి చేయి పట్టుకుని లాక్కెళ్ళింది సరోజ. అది రాంబాబు ఇస్మాయిల్ ఫోటో స్టూడియో.